విశాఖలో పెట్టుబడుల పండుగ మొదలైందన్నారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయన్నారు. 2 రోజుల పాటు విశాఖ వేదికగా జరిగే సిఐఈ భాగస్వామ్య సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయన్నారు. రానున్న 3 ఏళ్లలో మరిన్ని పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. విశాఖలో పండగ వాతావరణం నెలకొంది. 2 రోజుల పాటు కూడా విశాఖలో జరిగేటటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రతినిధులంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో మనతో పాటు చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎట్లా ఉండబోతుంది సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్? ఈరోజు సిఐ భారతదేశంలోనే విశాఖ నగరం ఒక వేదిక అవబోతుంది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అద్భుతమైన ఒక అవకాశం ఇప్పించారు రాష్ట్ర ప్రజానీకానికి. అందుకు మంచి ఆనందం కలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ పారిశ్రామిక సదస్సుకి దేశ విదేశాల నుంచి వందలాది మంది వచ్చారు. పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ సిఐ సదస్సుకి యువకులు కూడా చాలా ఆనందంగా ఉన్నారని సందర్భంగా తెలియజేసుకున్నారు. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ప్రధానంగా ఆ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు కూడా ప్రతినిధులంతా కూడా వేచి చూస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఖచ్చితంగా ఇది మంచి పరిణామం. డెఫినెట్లీ 100% ఇది ఒక మంచి మైలేజ్. ఏదైనా సరే ఈ రోజు ప్రపంచం మొత్తం విశాఖ నగరం వేదికపోతుంది అయ్యింది. దీనిని రేపు మనం ఒక ఎనర్జీకి తీసుకెళ్లే పరిస్థితి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తమే చూసుకుంటే కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు కూడా పెద్ద ఎత్తున అతిరథ మహారథులంతా కూడా విశాఖ రావడం సంతోషదాయకంగా ఉందంటూ కూడా ఎంపీ అప్పలనాయుడు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ తో చందు, ప్రైమ్ లైన్, విశాఖ నుండి.